యువర్ ఆనర్, ఒక్క విషయం, నేను మనస్ఫూర్తిగా ఈ నేరం చేశాను. రాహుల్ నేను ఇద్దరం కలిసే చేశాం. ఏ శిక్ష అయినా మా ఇద్దరికి కలిపే వేయండి. ఈ కేసు పూర్వపరాలు వాదనలు పరిశీలించిన తర్వాత న్యాయస్థానం ఒక నిర్ణయం తీసుకుంది. వద్దు వద్దు సార్, మీరు తొందరపడి నా కొడుకు నేరస్తుడని మీరు తీర్పివ్వద్దు. అమ్మా! ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. సారీ సార్. అలా అరవకూడదత్తయ్యా, కూర్చోండి. అక్కడ వాడి ప్రాణాలు తీయటానికి చూస్తూ ఉంటే అరవద్దంటవేంటమ్మా, మాట్లాడద్దంటవేంటమ్మా? ఇక్కడున్న ఎవ్వరికీ ఏమవ్వదు కాని వాడు నా కొడుకు, నా పేగు తెంచుకుని పుట్టిన నా రక్తం, తండ్రి లేకపోయినా అల్లారు ముద్దుగా పెంచుకున్న నా ప్రాణం. ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. అమ్మా, మీ ఆవేదన నేను అర్థం చేసుకోగలను. మీరేదైనా మాట్లాడదలుచుకుంటే ఇక్కడికొచ్చి మాట్లాడండి. యువర్ ఆనర్, ఈ కేసుకు సంబంధించిన వరకు ఆవిడ ముద్దాయి కాదు, సాక్షి కాదు. నేరం చేసిన నేరస్తుడికి కన్న తల్లి. అలాంటి ఆవిడికి ఇక్కడికి పిలిచి మనం మాట్లాడడానికి అవకాశం ఇస్తే కోర్టు వారికి సమయం వృధా, పైగా కేసుని తప్పుడు దోవ పట్టించే అవకాశం ఉంది. అందుకని ఆమెను అనుమతించవద్దని మనవి. మీరే అన్నారుగా, తను ముద్దాయి కాదు, సాక్షి కాదు. అలాంటి ఆవిడ ఒక నేరస్తుడికి తల్లి అయినందుకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వడం వలన కేసు ఎందుకు తప్పుదోవ పడుతుంది? ఒకవేళ ఆవిడంత తెలివైన ఆవిడే అయితే లా చదివి అన్ని రకాల సాక్ష్యాలు ఉన్న మీరు అడ్డుకొని సరైన దోవకి తీసుకురాలేరా? అందుకే ఆవిడ మాట్లాడడానికి అవకాశం ఇస్తున్నాను. అమ్మా, మీరిక్కడికి వచ్చి ఏం చెప్పాలనుకున్నారో అది చెప్పండి. అయ్యా, కన్న తల్లిగా నా కొడుకు ఏ నేరం చెయ్యలేదు. వీడు నేరస్తుడు కాదు అని నాకు తెలుసు సార్. మరి మీ అబ్బాయే ఇవన్నీ చేశానని ఒప్పుకుని లొంగిపోయాడు కదా, అలా ఎందుకు చేశాడు? ఇప్పుడేంటి, ఈవిడ మన గురించే త్యాగం చేశాడు అని చెప్తుందా ఏంటి? ఏంటమ్మా, మీ అబ్బాయే ఒప్పుకున్నాడు కదా,
అలా ఎందుకు ఒప్పుకున్నాడు? ఒకవేళ తప్పు చేయకుండా ఇంత పెద్ద నేరాన్ని ఎవరైనా ఒప్పుకుంటారా? అదే సార్ మా అబ్బాయి గొప్పతనం. అసలైన నేరస్తుడిని పట్టుకొని అమాయకులైన వాళ్ళని కాపాడాలని ఇదంతా చేశాడు. అలా చేశాడు అనడానికి మీ దగ్గర ఏవైనా ఆధారాలు ఉన్నాయా? వాటిని తీసుకురావడానికి నా మేనకోడలు నిన్ననగా వెళ్ళింది. తను ఖచ్చితంగా ఆధారాలతో వస్తుంది సార్. నాకు నమ్మకం ఉంది. దయచేసి నా కొడుకు నేరస్తుడు కాదని నిరూపించుకోవడానికి కాస్త సమయం ఇవ్వండి సార్. ఈ కన్న తల్లి ఆవేదనని అర్థం చేసుకోండి సార్. మీరిచ్చిన గడువులోగా నా మేనకోడలు సాక్ష్యాలు తీసుకుని రాలేకపోతే, మేము నిరూపించుకోలేకపోతే అందరూ కోరుకున్నట్టు నా కొడుక్కి ఊరి తీయండి సార్. అలాగే లారీ గారు చెప్పినట్టు మీ సమయాన్ని వృధా చేసినందుకు నా కొడుకుతో పాటు నన్ను ఊరి తీయండి సార్. ఒక్క అవకాశం మాత్రం ఇవ్వండి. యువర్ ఆనర్, ఇలా అడిగిన ప్రతి ఒక్కరికి సమయం పెంచుకుంటూ పోతే ఇక మన దేశంలో ఏ కేసు పరిష్కారం అవదు. మీరు కూర్చోండి. భారతీయ శిక్షా స్మృతిలో అతి ముఖ్యమైన నిబంధన 10 మంది నేరస్తులు తప్పించుకున్నా ఒక్క నిరపరాధికి కూడా శిక్ష పడకూడదు అని. ఒక కన్నతల్లి ఆవేదనను అర్థం చేసుకుని కొంత సమయం ఇవ్వడం జరుగుతుంది. అలా అని ఇచ్చిన సమయం లోపల సరైన సాక్ష్యాలను సమర్పించలేకపోతే మిస్ అయిన ఆడపిల్లల తల్లిదండ్రుల ఆవేదనకు అనుగుణంగా శిక్ష చాలా కఠినంగా ఉంటుంది. ఈ కేసుని మళ్ళీ లంచ్ టైం తర్వాత వినడం జరుగుతుంది. ఈ లోపు సాక్ష్యాలు తెచ్చుకుంటారో శిక్షకి సిద్ధమవుతారో మీ ఇష్టం. నౌ కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్. ఆధారాల కోసం వెళ్ళిన మనుషులు ఇంకా రాకపోవడం ఏంటి? ఇంకా అమ్మాయి దొరకలేదా? లేదా ఏదైనా ప్రమాదంలో ఇరుక్కున్నారా? కోర్టు లంచ్ టైం అయిపోతుంది. అక్క ఇంకా రాలేదు. నాకు చాలా భయం వేస్తుంది అత్తయ్య. ఎందుకమ్మా భయం? నాకు ఆ దేవుడి మీద నమ్మకం ఉంది. మంచి వాళ్ళకెప్పుడూ అన్యాయం చేయడు. అంతకు మించి నా మేనకోడలు సామర్థ్యం మీద నమ్మకం ఉంది. తననుకున్న పని ఎట్టి పరిస్థితుల్లోనూ సాధిస్తుంది. నా కొడుకుని కాపాడుతుంది. నువ్వు ధైర్యంగా ఉండవు. చూసారా సార్, అందరూ ఎలా షాక్ అయ్యారో? ఈ క్రెడిట్ మీదే. వెరీ గుడ్ లాయర్. థ్యాంక్ యూ సార్. అత్తయ్య, కోర్టు స్టార్ట్ అవుతుంది. పద వెళ్దాం. ప్రొసీడ్. యువర్ ఆనర్, వాసు తల్లిగారు కోరిన విధంగా కోర్టు ఇచ్చిన సమయం అయిపోయింది. కావున ఈ కేసు తీవ్రతని దృష్టిలో ఉంచుకుని వాసు అనే ముద్దాయికి సరైన శిక్ష వేయవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్.
ఒక కన్నతల్లి ఆవేదనని అర్థం చేసుకుని ఆధారాలు సమర్పించడానికి కోర్టు ఇచ్చిన సమయం అయిపోయింది. ఇక ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లేవని భావిస్తూ కోర్టు ఈ తీర్పు ఇస్తుంది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు చెప్పినట్టు రాహుల్ దోషి అనడానికి ఎలాంటి ఆధారాలు లేకపోవడం, అందుకు సంబంధించిన ఆధారాలను కోర్టుకి సమర్పించలేకపోవడంతో రాహుల్ మీద వసంత్ ఆరోపణ కేవలం వ్యక్తిగత కక్ష అని అర్థమవుతుంది. ముద్దాయి వసంత్ తానే నేరాలన్నీ చేశానని తను ఒప్పుకోవడంతో అతన్ని నేరస్తుడిగా పరిగణిస్తూ ఐపీసీ సెక్షన్ 370 ప్రకారం వసంత్కి Sorry for the late, my lord. Mama, who is that? Senior Advocate, Prabhanjan. కరెక్ట్గా తీర్పిచ్చే టైంకి దిగేటేంటి? ఈయన వచ్చాడంటే చాలా వెన్నులో వణుకు పుడుతుంది. కాలికి వేస్తే మెడకి, మెడకి వేస్తే కాలికి వేసి లోపల ఉన్న గుట్టంతా లాగుతాడే. సారీ ఉదయం ఎప్పుడో బయలుదేరితే ఇదిగో ఈ టైం కోర్టుకు చేరుకోగలిగాను. మన ట్రాఫిక్ అలా ఉంది. దాన్ని గాడ్ ఆఫ్ యాక్ట్ కింద పరిగణించి నన్ను క్షమించి నాకు వాదించడానికి అవకాశం ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను మై లార్డ్. ప్రొసీడ్. అయిపోయింది, కథం. ఇక మొదలెడదామా? యువర్ ఆనర్, నా క్లయింట్ వాసుతో మాట్లాడే ముందు రాహుల్ని క్రాస్ ఎగ్జామినేషన్ చేయడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. మీ పేరేంటి? రాహుల్. మీరేం చేస్తుంటారు? అంటే నేను లాయర్, మీ నాన్న మినిస్టర్, సార్ జడ్జ్, అలానే నా క్లయింట్ జర్నలిస్ట్. అలాగే మీరేంటని అడుగుతున్నాను. నా క్లయింట్కి నీ వృత్తికి సంబంధం ఏంటి? ఉంది మిస్టర్ పిపి, ఉంది. అందుకే కదా అడుగుతున్నాను. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. థ్యాంక్ యూ మై లార్డ్. చెప్పు రాహుల్, మీరేం చేస్తుంటారు? నేనేం చేయను, చేయాల్సిన అవసరం లేదు. మా నాన్న మినిస్టర్. కానీ నువ్వు చేస్తావు. మీ నాన్న అధికారాన్ని అడ్డం పెట్టుకుని
అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి వాళ్ళని విదేశాలకి పంపిస్తావు. నో, అబద్ధం. నేను అలా చేయను. మరి ఎలా చేస్తావు? ఏంటి? యువర్ ఆనర్, డిఫెన్స్ లాయర్ గారు నా క్లయింట్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. నేను కన్ఫ్యూజ్ చేస్తే కన్ఫ్యూజ్ అవడానికి మీ క్లయింట్ ఏం చిన్న పిల్లాడు కాదు. దయచేసి నన్ను మాట్లాడినవ్వండి. మీరు చేస్తున్న పనిని బాధ్యత గల జర్నలిస్టులు బయట పెట్టారని మిమ్మల్ని జైలుకు పంపించి కార్పొరేటర్గా కండక్ట్ చేయడానికి మీకిచ్చిన టికెట్ లాస్ట్ మినిట్లో మీకు రాకుండా చేశాడని అతని మీద పగ పెంచుకుని నా క్లయింట్ అయిన వాసు మీద మీరు కావాలనే నిందలు వేస్తున్నారు. పాపం లాయర్ గారు మర్చిపోయినట్టున్నారు. వసంత్ పైన ఎవరూ కంప్లైంట్ ఇవ్వలేదు. అతనే స్వయంగా నేరం ఒప్పుకుని పోలీసుల ముందు లొంగిపోయాడు. అలాంటి పరిస్థితుల్ని కలిగించారు. ఏంటా పరిస్థితులు? తన కుటుంబానికి హెల్ప్ చేస్తానని మూడో వ్యక్తి ద్వారా నమ్మించి వాళ్ళ దగ్గర దొంగ సంతకాలు చేయించుకుని వాళ్ళని చేయని నేరాల్లో ఇరికించి ఇబ్బంది పెట్టాలని చూశారు. తన నిజాయితీ వల్ల పాపం తన కుటుంబ సభ్యులు ఇబ్బంది పడడం ఇష్టం లేని వాసు ఆ నేరాన్ని తన మీదే వేసుకున్నాడు. అంతే తప్ప నా క్లయింట్ ఎలాంటి తప్పు చేయలేదు. ఇదంతా ఆ రాహుల్ చేసిన ట్రాప్. ఇలాంటి సినిమా స్టోరీలు నన్ను చెప్పమంటే రోజుకు 100 కథలు చెప్తా. మీ మీద మీకు అంత నమ్మకం ఉంటే మీరు అదే చేసుకోవచ్చు. ఏది? అదే సినిమా స్టోరీలు చెప్పుకోవడం. ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. లాయర్ ప్రభంజన్ గారు నన్ను నా వృత్తిని అవమానిస్తున్నారు. మీరన్నదానికి కౌంటర్ మాత్రమే, అవమానించడం కాదు. ఇక కేసులోకి వస్తే నేను చెప్తోంది స్టోరీ కాదు, నిజం. నిజమని గట్టిగా చెప్పినంత మాత్రాన అది నిజమవదు. అందుకు కావాల్సిన సాక్ష్యాలు కావాలి. ఉన్నాయిగా. ఉంటే చూపించండి. ఊరికే ఎందుకు మాట్లాడతారు? యువర్ ఆనర్, మీ అనుమతితో ఇందుకు సంబంధించిన సాక్ష్యాలని కొంతమంది వ్యక్తులని ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నాను. గ్రాంటెడ్. సంయుక్త, నాకు తెలుసు మామ కూతురా, నువ్వు సాధిస్తావు అని. సంయుక్త, ఏం జరిగిందో కోర్టు వారికి వివరంగా చెప్పమ్మా. సార్, నా పేరు సంయుక్త. నేను ఇంతకు ముందు ఒకసారి నాకు వర్క్ ఉండి అక్కడికి వెళ్ళినప్పుడు
సార్. అలా అరెస్ట్ అయ్యాక మా మీద పగ తీర్చుకోవడానికి కావాలని ఇదంతా రాహుల్ చేయించాడు. కానీ మా అత్తయ్య వాళ్ళ అబ్బాయి అరెస్ట్ అయ్యాక తను చెప్పినట్టు రాహుల్ చేతిలో మోసపోయిన ఒక అమ్మాయి గురించి నేను వెతుకుతూ వెళ్ళాను. అలా నేను ఆ అమ్మాయి గురించి వెళితే ఈ రాహుల్ గ్యాంగ్ కిడ్నాప్ చేస్తున్న ఇంకో అమ్మాయిని కాపాడడానికి వెళ్తే అక్కడ మమ్మల్ని కూడా బంధించారు. అందుకే ఆలస్యం అయింది సార్. పాపం పీపీ గారికి ఆఫ్టర్ లంచ్ తర్వాత పడుకోవడం అలవాటు అనుకుంటా. నిద్ర ఆపుకోలేక తొందరపడుతున్నారు. సంయుక్త, నువ్వు వెళ్ళమ్మా. Kneel down! Kneel down! సార్, మేము వెతుకుతున్న అమ్మాయి ఈ అమ్మాయే సార్, ఈ అమ్మాయే. నాశనం చేసిన దుర్మార్గుడు సార్ వీడు. వీడు వదలొద్దు సార్, చంపేయండి.